ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 26వ భాగం 2/7/25 దశమ స్కంధంలో కృష్ణ లీలలు వరుసగా చెబుతున్నారు. ఇవాళ కాళీయ మర్దనంలోకి వచ్చి కాళీయ మర్దన లీల. ఒకనాడు బలభద్రుడొక్కడు రాకుండా గోపాలకుడు దాను గూడి కృష్ణుడు అడవికి జని ఎండ నా గోపుల గోపకులు నీరు పట్టున కుంది దసి కాళిందిలో కషకరిత గోయం విషకరితతోయము ద్రావి ప్రాణానిలంబులు పాసి వడిన యోగేశ్వరేశుండు యోగివంజుండు కృష్ణుడు ఈక్షణామృత ధారలెలమి గురిసి పశుల గోపకులను బతికించే మరలంగ వారు తమకు కృష్ణు వలన మరల బ్రతుకు కలిగెనచు భావించి సంతుష్ట మానసముల జనిరి మనవేంద్ర అని పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. పరీక్షిత్ మహారాజా, ఒకరోజు కృష్ణుడు అన్న బలరాముడు తోడు లేకుండానే గోపాలకులను కలుపుకొని ఒక అడవికి వెళ్ళాడు. కొంతసేపుకి వాళ్ళకి దాహం వేసి ఆవులు దూడలు దాహం వేయగా దగ్గరలో ఉన్న మడుగులో కాళింది ఆ నీరు ఆబగా తాగారు. ఆ నీరంతా విషమయం. తాగిన వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు యోగీశ్వరులకు ఈశ్వరుడు యోగులందరి నమస్కారాలు అందుకొనేవాడు అయిన కృష్ణుడు చూపులతోనే అమృతధారలను కురిసి పశువులను గోపకులను బ్రతికించాడు. వాళ్ళంతా కృష్ణుడే మాకు పునర్జన్మనిచ్చాడని ఆనందంతో కేరింతలు కొట్టుకుంటూ ఇళ్లకు చేరారు. ఆపై కృష్ణుడు కాళీయుడనే గొప్ప విషపు పొరుగులు ఆ మడుగు నుండి తరిమి వేసి దాన్ని పవిత్రమైందిగా ఆ మడుగుని చేసి అరకొరగా చెప్పిన 4 మాటలతో రాజుకు తృప్తి కలగల పరీక్షత్ మాధవుడు ఆ అగాధ జలగంగల అగాధ జలంకల మడుగు నుండి ఆ భయంకర సర్పాన్ని ఎలా పొగరు అణగించాడయ్యా, ఎలా తొలగించాడయ్యా, ఆ వివరంగా చెప్పకుండా కట్టే కుట్టే తెస్తే నాకు ఇష్టమా? నేను ఒప్పుకుంటానా? చెప్ప. అప్పుడు కుశల సుకల వారు ఇలా, మానవేశ్వర యొక్క మడుగు కాళిందిలో కలదది ఎప్పుడు కాళియాహి విషవహ్ని శిఖలచే వేచుతుండును మీద పరతించినంతన పక్షులైన పడి మ్రగ్గునం తద్భంగశీకరయుక్త పవనంబు శోకిన ప్రాణులెవియైన అప్పుడ సత్సును అట్టి ఆ మడుగులో ఉదకంబు వంగుచు ఉడుకుచుండ చూసి వెరగంది కుజనుల సృక్కజేయ అవతరించిన బలువీరుడు ఆగ్రహించి భుజగ పిశవక్ని దోషంబు పొలియజేసి సుజల కావించే ఈ నదిని జూతునను. రాజా, యమునా నదిలో ఒక మడుగు ఉంది. అందులో కాళీయుడనే మహాసర్పం ఉంది. అది తన విషమంటలతో మడుగును వడక్కబెడుతూ ఉండి కళపెళ మెరుగుతూ ఉంటాయి. అందులో నీరు. దాని పైభాగంలో ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా ఆ వేడికి తట్టుకోలేక మాడి మసవాలి. ఆ మడుగు అలల మీద నుండి వచ్చే గాలి శరీరానికి తాకితే చాలు ఏ ప్రాణి అయినా ప్రాణాలు కోల్పోవాల్సి. ఆ మడుగులో నీరు ఎప్పుడు ఎసరులాగా కళ్ళపెళ్ళ మరుగుతూనే ఉంది. అది గమనించాడు కృష్ణయ్య. దుష్టులను శిక్షించడమే పనిగా పెట్టుకున్న అవతారమూర్తి కదా. పాము విషపు మంటలను పోగొట్టి ఆ మడుగును మంచినీటి చెరువుగా చెయ్యాలని సంకల్పించి ఆ మడుగు పక్కనే స్వామి పాదాలు
తన మీద నిలిస్తే ఎంత భాగ్యం అనుకుంటున్నా. ఒక పెద్ద కడిమి చెట్టు ఎక్కారు. కటిచేలంబు బిగించి పింఛమున జక్కం గొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహం దిక్తటములు మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగ నడుముకు ఉత్తరీయం బిగించి కట్టాడు. కొప్పులో నెమలి పింఛం ఈక జారిపోకుండా బంధించాడు. షోకేం తక్కువలే. జబ్బను ఒక్కసారిగా గట్టిగా చరిచాడు. 2 కాళ్ళు దగ్గర చేర్చి చెట్టు మించి కుప్పించి చెట్టు మించి మడుగులోకి గభిల్లున దూక. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాతవేగ వికటీకృత దుర్విషభీషణోర్వి సంపూరితమై వడింకలగి పొంగి ధనుశత సూత్ర భాగ విస్తారము పొంగి ఆ మడుగు తత్వపయ కణ బుద్భుద ఉగ్రమై. ఆ గోపబాలుడి మహాప్రతాపం మహాసింహం దూకుడులాగా తలపింప చేసింది. గోపబాల కంఠీరవ పాతం, కంఠీరవం అంటే సింహం, పాడు విషంతో నిండి ఉన్న నీరంతా చెల్లా చెదరైపు. ఆ స్వామి దూకటంతో మడుగులోని నీరు 100 విండ్ల ఎత్తు, 100 ధనుస్సుల ఎత్తుకు పైకెగిరింది. ఉడుకుతున్న నీటి బిందువులతో కూడిన బొడగలు ఎగిరెగిరి పడుతాయి. స్వామి ఒక పెద్ద చేప సముద్రంలో స్వేచ్ఛగా ఈదుకుంటూ లోపలికి పోతున్న మహాసర్పానికి రోషం పొడుచుకు వచ్చి విషం మంటలు కక్కుతూ వాడు స్వామికి ఎదురుగా వచ్చి, బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చల తీర్ణ కల్లోలంబై కలగంజరించే ఇతనే లోనుంట చూడండు మత్ కళాభీల విశాల దుస్సక విషగ్ని జ్వాలలను భస్మమై కూలం చేసదనేడు లోకులకు నా కోపంబు దీపింపగ బాగా. బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చర తీర్ణ కల్లోలంబై కలగం చరించనితనే లోనుంటం చూడడు మత్ కళాభీల విశాల దుస్సహ విషాగ్ని జ్వాలలను భస్మమై కూలం చేసద నేడు లోకులకు నా కోపంబు దీపింపగనని ఆ కాడి ఈడు అనుకున్నాడు. వీడు కొర్ర కుంక నా మడుగును అతలాకుతలం చేస్తూ అటు ఇటు చెదరగొడుతున్నాడు. ఇందులో నేనున్నాడని మర్చిపోయి ఉంటాడు. జ్వాలామాలికలతో ఎగసి పడుతాడు. నా విషాగ్నితో ఇప్పుడు మాడి మసైపోతాడు వాడు. నా కోపం తీవ్రత ఎలా ఉంటుందో లోకానికి నేను ఎరుకపరుస్తా అని భీషణంగా అనుకుంటూ విజృంభించి ఘోర విషానల ప్రభలు గొబ్బున క్రమ్మ సర్వసైన్య విస్ఫారు కాడియోరగు పారివడిన్ భరచన్ పయోధరాకారు పయో విహారు భయకంప విదూరు మహాగభీరు ఆభీర కుమారు వీరు నవపీత శుభంబరధారు ధీరుని. అద్భుతంగా వచ్చి ఘోర విషానల ప్రభలు గొబ్బన క్రమ్మగ సర్వసైన్య విస్ఫారు కాళియోరగుడు పారివడిన్ గరచన్ పయోధరాకారు పయో విహారు భయకంప విదూరు మహాగభీరు ఆభీర కుమారు వీరు నవపీతా శుభాంబరధారు ధీరునిన్. ఒక పెద్ద పెట్టును
విషాగ్ని జ్వాలల కాంతు ఆ పరిసరాలను తడుక్కున మెరిపిస్తూ ఉండగా ఆ కాళీయుడు తన జాతి వీరుల బలాన్నంతా కూడదీసుకొని మహావేగంతో నీలమేఘశ్యాముడు నీటిలో హాయిగా విహరిస్తున్న ధీరుడు భయవిదూరుడు ఏమాత్రం భయం లేనివాడు కొత్త పట్టు పీతాంబరంతో వెలిగిపోతున్న దీధితి కలవాడు వీరుడు మహాగభీరుడు అయిన గోపకుమారుడు కసితీర కాటు వేశ కసి తీరల తన సుదీర్ఘమైన దేహంతో స్వామిని బిగించి పట్టుకొన్నారు. కన్నయ్యతో పాటు కాననానికి వెళ్ళిన గొల్ల పిల్లల గుండెలు దడదడలాడిపోతాయి. ఇంతవరకు తమ పక్కనే ఉన్న ఈ బుడ్డాడు పాము పడగల పంజరంలో చిక్కుకొని చేష్టలు లేకుండా పోయాడేమిటి అని దుఃఖంతో గుండెలు బాదుకుంటున్నారు. పాప స్వామి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తెలియవుగా చిన్ని కన్నయ్యను చిలువ బలమంతా ఉపయోగించి పట్టుకోవటం చూసి ఆ అమాయక ప్రాణు ఆవు దూడలు కూడా పచ్చిక కూడా మెయ్యటం మానేసి దిగాలు పడి కృష్ణుణ్ణే చూస్తూ ఉండిపోయాయి. అలా బొమ్మల్లా భూతలం వణికిపోయింది. మింటి నుండి కొరువుల వంటి ఒల్కలు లెక్కకు మిక్కిలి కిందకి జారి పడిపోతుంది. నందగోకులంలో గొల్ల భామల గోపాలుల కుడి ఎడమ కళ్ళు అదురుతూనే ఉన్నాయి. ఉన్నవారు ఉన్నట్లుగా పరుగులుగా మడుగు దగ్గరకొచ్చి గొల్లుమంటుంది. తమ్ముడి ధైర్యస్థైర్య చక్కగా తెలిసినవాడు కనుక బలరాముడు మందలోని వాళ్ళంతా మందలుగా పరుగులు తీస్తుంటే సుందర మందహాసంతో చూస్తూ నిలబడ్డా. కానీ వాళ్ళని వారింపల. మొత్తానికి అంతా పడుతూ లేస్తూ మడుగు దగ్గరకు వచ్చేశారు. గోపికలందరూ యశోదమ్మను పట్టుకొని ఏడుస్తూ ఇలా అన్నారు. ఎదురు వచ్చిన జాల నిదురుగా జనుదెంతు ఎదురు వచ్చిన ఏడదేల రావు సూచిన కృపతోడ చూచుతుందువు నీవు సూచిన కనువిచ్చి చూడవేళ దాసిన అరలేక దాయంగ ఒత్తు దాసిన నేటికి దాయవు ఇచట చీరిన నోయని చెలరేగి పలుకుదు ఇది ఏమి సీరిన ఎరగకుంట తలపు సేయునంత తలపోయుచుందు తలపు సేయనేడు తలపవకట అనుచు భక్తి వివస లాడెడి కైవడి వ్రేతలెల్ల ఆడి వివసులయ్య. ఏమన్నారు? ఒరే నాయన, బుడ్డాడ, కృష్ణ, బాలకృష్ణ, మేము ఎదురుగా వస్తుంటే చెంగున దుక్కుంటూ మాకెదురొస్తావు. ఇవాళ రాలేదే, చూస్తే కృప అనే అమృతరసం చిప్పిల్లేటట్టుగా చూస్తావు మమ్మీ. ఇప్పుడు మమ్మల్ని కళ్ళు విప్పి చూడటం లేదేమిట్రా? అంత దూరంగా ఉండగానే వచ్చి మా ఒడులలో వాలిపోయేవాడివి. ఇప్పుడు ఇంత దగ్గరగా వచ్చినా దగ్గరకు రావేమిట్రా? కృష్ణ అని చిన్నగా పిలిస్తే చాలు గొంతెత్తి ఓయ్ అని పెద్దగా పలికేవాడు. ఇప్పుడు ఎంత పిలిచినా ఏం తెలియని వాళ్ళ అయిపోయావేమిటి? మేము మనస్సులో తలచిన నువ్వు మమ్మల్ని తలచుకుంటూ మాకు ఆనందం ఇస్తూ ఉండేవాడు. ఇవాళ మమ్మల్ని అసలు ఆలోచించవేమిటి, తలచటమేంటి, తలచవు ఎందుకు అంటూ ఆ గోప భామలంతా ఒడలు ఎరగకుండా భక్తికి వశమైపోయి అరుస్తూ ఉండిపోయారు. ఏం చెయ్యలేక. ఇక యశోద ఆత్మబంధువులకు కలిగిన వేదనకు హద్దు పద్దులే. కన్నా ఆ విషపు పురుగు పూతను క్షణంలో ప్రాణాలు తోడేశావు. ఆ పురుగు నీ శక్తికి మించిపోయిందా? ఈ పురుగు అంటే ఈ పాము. ఆ దిక్కుమాలిన పాము నిన్ను విడిచి మమ్మల్నైనా పట్టుకొని ఉంటే మాకింత బాధ ఉండేది కాదు కదరా.
ప్రేమ తొలుకాడే చూపులతో ఒక్క మారు మమ్మల్ని చూడరా, మాతో ముద్దు ముద్దుగా మాట్లాడయ్యా. కాలి గజ్జెలు గల్లు గల్లున మోగుతూ ఉండగా గంతులు వేస్తూ మా కళ్ళ ముందు ఆటలాడరా. శ్రవణ రంధ్రంభులు సఫలత బొందంగా ఎలమి భాషించు వారెవ్వరింకా. కరచరణాదుల కలిమి ధన్యతనొంద ఎగిరిపై ప్రాకువారు ఎవ్వరింకా. నయన యుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు చూపువారు ఎవ్వరింకా. చిహ్వలు గౌరవ శ్రీ చేర పాటల జడ పలికించు వారెవ్వరింకా. తండ్రి, నువ్వు సర్పదస్తుండవై ఉన్న ఇతడ మాకు ప్రభువులు ఎవ్వరు ఇంకా. మరగి పాయలేం మాకు నీ తోడిద లోకం, నీవు లేని లోకమేలా అన్నారు. మా చెవులకు సఫలత కలిగించే విధంగా మాతో మాట్లాడేది ఎవర్రా ఇంకా. మా కాళ్ళకు చేతులకు ధన్యత కలిగేటట్లుగా మా వీపు మీద ఎక్కి అందంగా చిందులేసేదెవర్రా. కళ్ళ జంట పరమ సంతృప్తి కలిగే విధంగా నవ్వే ఆనంద స్వరూపుడు మాకెక్కడ దొరుకుతాడ్రా. నాలుకలు గౌరవ సంపదలు అలరారే విధంగా మాతో పాటలు పాడించే స్వామి ఎక్కడా. తండ్రి, పాము కాటుబడి నీవు చేష్టలు దక్కి ఉంటే మమ్మల్ని కాపాడే ప్రభువు ఎవరు? మేమింక తిరిగి మా కొంపలకు పో, నీ గతే మా గతి, నీతో పాటు మేము కూడా అయిపోతాం అని ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకొని గొంతెత్తి విలపిస్తుంది. అప్పుడు బలరాము ముందుకు వచ్చి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఊరకే గుండెలు బాదుకుంటారు ఎందుకులా, కొంచెం ఓపిక పట్టండి చూడండి అన్నాడు. ఎంతలో కొంచెం సేపు సామాన్యుడిలాగా నటించి అంతం కృష్ణుడు మేను పెంప భుజగుండా వృత్తులన్ బాసి తా సంతప్తాయత భోగుడై కరచుటల్ సారించి నిట్టూర్పుతో శ్రాంతుడై తలనెత్తి దుర్విషము నసావీధులం క్రమ దుశ్చింతన్ దిక్కులు సూచుతుంతలగి నిల్చెన్ ధూమ కాష్టాకృతి. అప్పుడు కృష్ణుడు దేహాన్ని ఒక్క పెట్టున పించేశాడు. దానితో కాళీయుని ఆయువు చుట్టలు పట్ట పట్ట పగిలిపోయి కాయపడి శరీరం చుట్టలు వాడి పెద్ద పడగ మంటలంటుకున్నట్లుగా తప్పించి దగ్ధమై కూరలలో కాటు వేసే సత్తువ చచ్చిపోయి ఆయాసంతో అతలాకుతలమైపోయి తన నోటిలో విషం ముక్కు రంధ్రాలలో దూరి వాడికే ఉక్కిరి బిక్కిరి చేస్తారు. దిక్కు తోచగా దిక్కులు చూస్తూ మంటలు ఆరిపోయిన కొరివిలా పొగలు కక్కుతూ ఉండిపోయి వెంటనే కృష్ణకుమార్ ఒక చేతితో వాడి తల మీద దిమ్మ తిరిగేట్టుగా దెబ్బ కొట్టి దౌడని చీలిపోయే విధంగా పట్టుకొని మొత్తం వాడి పొడవైన దేహాన్ని లంకించుకొని గిర గిర తిప్పి నేల కొట్ట. ఆ దృశ్యం పరమ రమణీయమైన నృత్య రంగస్థలంగా ఉందట. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా సాధు బృందావనీచర చంచరీక గానం గాయక సుగానంబు కాగా కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములు కాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వా జనులు సభాసీన జనులు కాగా పద్మరాగాదిరత్న ప్రభాసమాన మహిత కాళియ పణిఫణా మండపమున నలిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున పేర్చి నృత్యమాడే. కాళీయుని పడగల మీద పరుపుగా ఉన్న
చోటంతా ఒక రంగస్థలమే అయిపోయి ఆ పడగల మీద వెలుగొందే మణుల కాంతు కాగడాల పనులు అంటే వెలుగునిస్తాం. అలలతో ఆకాశాన్ని తాకుతను యమునా నది చప్పుళ్ళు మధ్యల నాదాల్లాగా అనిపిస్తాయి. శరీర పారవశ్యంతో రెప్పవేయక చూస్తూ ఉన్న బృందావనంలో గోపికలని తుమ్మెద బారు కమ్మగా పాటలు పాడు. హంసలు మొదలైన నీటి పక్షుల కూత తాళం వేస్తున్న రకంగా కనిపిస్తాయి. స్వర్గసీమల నుండి దిగి వచ్చిన దేవత గంధర్వుడు మొదలైన జనులు ప్రేక్షకులై శ్రోతలై ఆనందిస్తారు. అలాంటి మధురాతి మధుర సన్నివేశంలో పద్మాల వంటి పెద్ద పెద్ద కళ్ళ లయాత్మకంగా కళ్ళను తిప్పుతూ శ్రీకృష్ణ స్వామి నటరాజై నా దివ్య నర్తనం చేశాడు. కాళీయ పణల మీద పడగల కుక్షిన్ లోపల లోకములున్న గౌరవంతో గోపాకృతినున్న ఆ రక్షోహంతబడి మహాఫణి ఫణారంగ ప్రదేశంబుపై అక్షీణోద్ధతి నాడు పాడు చెలగు హాసంబు తోడన్ పదప్రక్షేపంబులు సేయ్ కేలిగతులను ప్రాణయిక శేషంబుగా. బొజ్జలన్నీ లోకాలని తన బొజ్జలో ఉన్న స్వామి ఇప్పుడు గోపబాల రూపాంతో మహాసర్పం పడగల రంగస్థలం మీద కొద్దిగా కూడా బరువు మోస్తున్నట్టు అడుగులు ఆడుతున్నా పాడుతున్నా పెద్దగా పగలబడి నవ్వుతున్నా. అదే వక్కాణిస్తున్నాయి. ఇదంతా పెద్ద నాటకమని, ఒక మహాలీల అని. ఆ గంతులలో స్వామి ప్రాణశక్తి నిలువెల్లా విలాసంగా ఉంది. అది మాత్రమే సర్వం అయినట్లుగా చూసేవాళ్ళకి ఆనంద లీలా సదృశంగా కనం. ఆ దెబ్బకు కాళీయుడి జవసత్వాలని జావగారిపోయి గోళ్ల నుండి నెత్తుర్లు కక్కుకుంటున్న లోపలి పేగులు తెగిలి మాంసం ముక్కలుగా బయటికి వస్తుంది. నిలువెల్లా పరచుకొని ఉన్న విషం కూడా తెమడలుగా వచ్చి కక్కుకుంటున్నారు. దిక్కులు చూస్తున్నారు. ప్రాణాలు కంఠం దగ్గర బిక్కురుమంటూ ఊగుతున్నాయి. ఆ దిక్కు తోచని స్థితిలో వాడి మనోభావాలు ఎలా ఉన్నాయి. నా విషాగ్నుల తాకిడి దేవతలైనా దిమ్మ తిరిగి కూలిపోవాలి. అటువంటిది ఈ పోరగాడు, ఈ బుడ్డాడు నా 100 పడగలను తొక్కి కుక్కి నన్ను పీనుగులాగా చేసేశారు. ఈతడు స్థావరాలు జంగమాలు అయిన సర్వభూతాల ప్రభువైన మహాపురుషుడే పరమ పురుషుడు. సందేహం అంటూ లేదు. ఇతని కాళ్ళ మీద పడి శరణు బ్రతికి బట్ట కట్టాలి. వేరో దారి కాళీయుడి భార్యల వేడికో. ఆ యమునలో సరస్సులో కాళీయుని పెద్ద సంసారం కాపురం ఉంటో కాళీయుడి కాంతలంతా అతని చేటుపాటు చూసి గుండెలు కరిగిపోయేలా కుమిలి దుఃఖిస్తారు. కచబంధంబులు వీడభూషణములా కెంపింప కౌదీవియల్ కుచయుగ్మంబులు రేగునంజడియ పై కొంగులు వడింజారగ భ్రమర భ్రాంతి కలంగి ముందట ఉదద్బాలావణిం కొంచెం సుక్కు భక్తింజని కాంచి రా గుణమణిన్ కాంచిరి ఆ గుణమణిన్ గోపాల చూడమడి. కచబంధంబులు వీడభూషణములు ఆకంపింప కౌదీవియల్ కుచయుగ్మంబులు రేగునంజడియ పై కొంగుల్ వడింజారగా భ్రమర భ్రాంతి కలంగి ముందట ఉదద్బాలావణిం గొంచు సుక్కు
భక్తింజని కాంచిరి ఆ గుణమణిని గోపాల చూడ. జుట్టుముడులు వీడిపోతున్నాయి, నగలన్నీ చల్లా చెదరైపోయాయి, నడుములు అల్లల్లాడిపోతున్నాయి, పైనున్న పాలిళ్ల భారం నడుములు మరింతగా ఊగిస్తోంది. ఒంగులు ఎంత ప్రయత్నించినా జారిపోతూనే ఉన్నాయి. గగ్గోలుగా ఆరున్నొక్క రాగాలు తీస్తున్న చంటి పిల్లల సముదాయించలేక పడరాని పాటు పడుతున్నారు కాళీయుడి భార్య. ఎలాగో తమలించుగని వాళ్ళంతా గోపాల చూడామణి అయిన కృష్ణుడి కాళ్ళ మీద పడి భళ్ళున ఒక్కసారి పడిపోయారు. ఇక్కడ రఘునాథ శర్మ గారి వ్యాఖ్యానం చెప్తున్నారు. యమునలో ఉన్న నాగకాంతల పాముల ఆకారాలు మానవ కాంతలలాగా చిత్రిస్తున్నాడు పోతన గారు. అది కావ్యంలో సముచితమైన విషయమే అని సమర్థి. నుదుటి మీద చేతులు నిలుపుకొని స్వామికి ఇలా విన్నపం చేశారు. స్వామి, నువ్వు దిగివచ్చింది ఇటువంటి క్రూరాత్మలను శిక్షించటం కోసం. నిజానికి నీకెవరి మీద కోపము లేదు, అనుగ్రహము ఉండదు. ఇలా నీవు మా వాళ్ళని శిక్షించడం నీ దివ్య అనుగ్రహానికి గుర్తు. మా భర్త అయిన నాగరాజు వెనకటి జన్మల్లో ఎలాంటి తపస్సు చేశాడు, ఎలాంటి పుణ్య కర్మలు ఆచరించాడు, తన వీపును నీకు నాట్యరంగంగా చేసుకోగలిగాడు. నీ పాదాల కొద్దిగా తాకితే చాలు, వాళ్ళు దేవేంద్ర పదవిని కానీ బ్రహ్మ పదాన్ని కానీ ఇంకా అటువంటి గొప్ప పదవులు కానీ ఎవరు కోరుకోరయ్యా. మా పతి పొందిన భాగ్యమే భాగ్యం, నీ చేత సత్యాలని. స్వామి, నీకు మేము త్రికరణ శుద్ధి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తాం. ఎందుకంటే నువ్వు సర్వజీవుల హృదయాల్లో అంతర్యామిగా ఉంటావు. భాగాలుగా నిన్ను దర్శించటానికి వీల్లేదు కనుక మహాత్ముడవు. ఆకాశం మొదలైన మహాభూతాలైదింటికి ఆశ్రయమైనవాడు. సర్వభూతాలలో లోపల వెలుపల ఉండేవాడు నువ్వే. సృష్టిలో అన్నిటికీ కారణం అంటూ ఉంటుంది, కానీ నీ సృష్టికి నీ పుట్టకి కారణం లేదు. అందువల్ల నిన్ను తత్వవేత్త పరబ్రహ్మం అని, గోపాల పరబ్రహ్మం, కృష్ణ పరబ్రహ్మం అని, ఈ ప్రకృతినంతటినీ కదిలించే చైతన్య స్వరూపం నీ. అది ఇది అనటం ఎందుకయ్యా, సర్వము నువ్వే అని ఇంకా గొప్ప గొప్ప శ్లోక పద్యాలతో ఆయన స్తుతించారు. ఎలా స్తుతించారో రేపు తెలుసుకుంటాం.